వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలకు ఉపాధి దక్కడం లేదు, పరిశ్రమలను రాష్ట్రానికి రానివ్వడం లేదు, వచ్చిన పరిశ్రమలను వెనక్కి పంపుతున్నారంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలు కూడా ఒకానొక దశలో ఆ ప్రచారాన్ని నమ్మారు. ఎందుకంటే పదే పదే పొద్దున లేచినప్పటి నుంచి ఒకే అంశాన్ని ప్రచారం చేసినప్పుడు ప్రజలు కూడా వాస్తవాలు తేలిక నమ్మే పరిస్థితి ఉంటుంది. కానీ ఆ వాస్తవాలను నీతి ఆయోగ్ స్పష్టపరిచింది. నీతి ఆయోగ్ నివేదిక ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ప్రజలకు ఎలాంటి ఉపాధి లభించింది అన్న అంశం స్పష్టమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం తర్వాత సర్వీస్ సెక్టార్లో ఎక్కువ మంది ప్రజలు ఉపాధి పొందినట్టు, లబ్ధి పొందినట్టు నీతి ఆయోగ్ తాజాగా నివేదికను విడుదల చేసింది. జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ప్రజలు సర్వీస్ సెక్టార్ ద్వారా ఉపాధిని పొందారు. జాతీయ సగటు 27% దాదాపుగా అందులో ఆంధ్రప్రదేశ్ 31% కంటే ఎక్కువగా సర్వీస్ సెక్టార్లో లబ్ధి పొందినట్టు, దాదాపుగా 78 లక్షల మంది సర్వీస్ సెక్టార్లో 2023-2024 ఆర్థిక సంవత్సరంలో లబ్ధి పొందినట్టు, ఉపాధి పొందినట్టు తాజాగా నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేసింది. జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఉండడం, ఆంధ్రప్రదేశ్లో లబ్ధి పొందిన వారి, ఉపాధి పొందిన వారి సగటు శాతం ఎక్కువగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వైసీపీ హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో సర్వీస్ సెక్టర్ ద్వారా ఈ స్థాయిలో ప్రజలకు లబ్ధి చేకూరింది, ప్రజలకు ఉపాధి లభించిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా దక్షతకు అది నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మాత్రం జగన్మోహన్ రెడ్డిపై విస్తృతంగా వ్యతిరేక ప్రచారాన్ని తీసుకువెళ్ళింది. పరిశ్రమలు రానివ్వడం లేదు, పరిశ్రమలు రాకపోవడం కారణంగా ప్రజలకు ఉపాధి దొరకడం లేదంటూ పదే విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పరిశ్రమలు వచ్చినప్పటికీ రాలేదని ప్రచారం చేశారు. ఆ పరిశ్రమలు కార్యరూపం దాల్చడానికి, ప్రజలకు ఉపాధి లభించడానికి చాలా కాలం పడుతుందన్న విషయాన్ని, వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయకుండా పదే వైసీపీ హయాంలో పరిశ్రమలు రాలేదని తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియా ప్రచారం చేసింది. పారిశ్రామిక ఉత్పత్తి ద్వారా కొంతమందికి మాత్రమే ఉపాధి లభించే అవకాశం ఉంటుంది, సర్వీస్ సెక్టార్లో ఎక్కువ మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం ప్రధానమైనది. వ్యవసాయ రంగం తర్వాత ఇప్పుడు సర్వీస్ సెక్టార్లోనే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తోంది. పారిశ్రామిక ఉత్పత్తి ద్వారా ఉపాధి లభించాలంటే అందుకు చాలా సమయం పడుతుంది, అదొక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. ఆ పారిశ్రామిక ఉత్పత్తి ద్వారా కొంతమందికి ఉపాధి లభించినప్పటికీ ఆ పరిశ్రమలను ఆధారంగా చేసుకొని సర్వీస్ సెక్టార్ ద్వారా చాలా మందికి ఉపాధి లభించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ ప్రక్రియ పూర్తి అవడానికి చాలా సమయం పడుతుంది. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో చాలా పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ రావడానికి ఎంఓయూలు కుదుర్చుకున్నారు, ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రచారం చేసింది. ఒకవేళ ఏవైనా పరిశ్రమలు వచ్చినా, ఆ పరిశ్రమలు కార్యకలాపాలను ప్రారంభించినా అది తమగంతగా తాము తీసుకొచ్చిన కంపెనీగా తెలుగుదేశం పార్టీ తన అనుకూల మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తోంది. వైఎస్ఆర్సీపీ ఆ ప్రచారం చేసుకోలేకపోతోంది. వాస్తవంగా వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వచ్చాయి. అయితే అవి కార్యరూపం దాల్చడానికి ఇంకాస్త సమయం పడుతుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ఆ ప్రక్రియ మొదలయ్యి అదొక దశకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదంతా తమ గంతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అలా వైఎస్ఆర్సీపీ హయాంలో చాలా కంపెనీలు ఏపీకి వచ్చాయి, ఎంఓయూలు కుదుర్చుకున్నాయి, ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కానీ వాటి కార్యకలాపాలు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడానికి సమయం పడుతుంది. అంతలోపు తెలుగుదేశం పార్టీ అవన్నీ మేమే తీసుకొచ్చామని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎలాంటి ఉపాధి లభించలేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ తాజాగా నీతి ఆయోగ్ నివేదిక ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇన్నాళ్ళు తప్పుడు ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకు ఇది చెంపదెబ్బగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.